నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఢిల్లీలో బీజేపీ గెలుపు, దేశ ప్రగతికి మలపన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. సమ్మిళిత వృద్ధితోనే అభివృద్ధి సాధ్యమని వివరణ. ఇంద్రకీలాద్రిపై ఘనంగా వసంత పంచమి వేడుకలు, సరస్వతీదేవి అలంకారంతో భక్తులకు దర్శనమిస్తున్న దుర్గమ్మ. నగరంలో క్షేత్రస్థాయిలో పర్యటించిన మున్సిపల్ కమిషనర్ ధ్యాన్చంద్ ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని అధికారులకు ఆదేశం. సమ్మిళిత వృద్ధితోనే అభివృద్ధి సాధ్యమని చంద్రబాబు నాయుడు వివరించారు. ఎవరికి ఓట్లు వేస్తే డెవలప్మెంట్ జరుగుతుందో ఆలోచించాలని అన్నారు. ఢిల్లీలో వాతావరణ కాలుష్యంతో పాటు రాజకీయ కాలుష్యం కూడా ఉందని చెప్పారు. అభివృద్ధికి దేశ రాజధాని ఆమడ దూరంలో ఆగిపోయిందని, సమస్యల వలయంలో చిక్కుకుందని తెలిపారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ భారత్ అభివృద్ధిని ప్రపంచ దేశాలు గమనిస్తున్నాయని తెలిపారు. 2047 కల్లా భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని అన్నారు. ప్రపంచ దేశాలలో ఇండియా పేరు మారుమోగుతుందని అన్నారు. ఏఐ సాంకేతికతలో దేశం ప్రముఖ పాత్ర వహించనుందని పేర్కొన్నారు. గతంలో ఐటీపై, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై దృష్టి పెరిగిందన్నారు. వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు జరిగాయని వివరించారు. మౌలిక సదుపాయాల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని వెల్లడించారు. పన్ను సంస్కరణలలో చాలా మార్పులు జరిగినట్లుగా తెలియజేశారు. ఎంఎస్ఎంఈ పాలసీ గేమ్ చేంజర్ గా మారబోతుందని ఆయన స్పష్టం చేశారు. People are thinking narrowly. Even if you see the budget, it is almost all reflecting 2047 Vikasit Bharat. The principles, if you see here, 4 growth engines proposed by the Finance Minister: agriculture, MSME, investment and exports will be the game changer for Indian economy. India is going to become and also will become global hub for food security. MSME, yesterday what she mentioned, it is a game changer. As on today globally, Indians are doing extremely well. If you see here, first mover advantage in technology, demographic dividend. Because of demographic dividend, Indians are becoming entrepreneurs globally. This MSME policy will give a new hope, and also it is a game changer altogether. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ చదువుల తల్లి సరస్వతీదేవిగా భక్తులకు కనువిందు చేసింది. శ్రీ పంచమిని పురస్కరించుకుని దుర్గమ్మను సరస్వతీదేవిగా అలంకరించారు. విద్యార్థులకు ఉచిత దర్శనం కల్పించారు. సరస్వతీదేవి ప్రసాదంగా పెన్ను, ఫోటో, కంకణాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అమ్మవారి సన్నిధిలో శాస్త్రోక్తంగా సరస్వతి యాగాన్ని నిర్వహించారు. ఇంద్రకీలాద్రిపై శ్రీ పంచమి వేడుకలు ఘనంగా జరిగాయి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి కనకదుర్గమ్మ చదువుల తల్లి సరస్వతీదేవి అలంకారంతో భక్త కోటికి దర్శనం ఇచ్చారు. జ్ఞాన ప్రదాయిని దర్శనం కోసం భక్తులు బారులు తిరిగారు. ధవళస్త్రంతో జపమాల, పుస్తకాన్ని ధరించి బంగారు వీణ మీటుతున్న శ్రీ సరస్వతీదేవి దర్శనంతో భక్తజనం పులకింతులయ్యారు. విద్యార్థులు ఉచితంగా దర్శించుకునే విధంగా దుర్గగుడి అధికారులు ప్రత్యేక ఏర్పాటు చేశారు. అమ్మవారి దర్శనం కోసం వచ్చే విద్యార్థులు ప్రత్యేక క్యూ మార్గాల ద్వారా కొండపైకి చేరుకుంటున్నారు. అమ్మవారి మూల విరాట్ దర్శించుకున్న విద్యార్థులు అనంతరం 6వ అంతస్తులో ఉన్న అమ్మవారి ఉత్సవమూర్తిని దర్శించుకునే విధంగా ఏర్పాటు చేశారు. అమ్మవారి దర్శనం అనంతరం ఆలయ సిబ్బంది విద్యార్థులకు అమ్మవారి రక్ష కంకణం, అమ్మవారి ఫోటో, చిన్న లడ్డు తదితర వాటిని ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో సరస్వతి హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాలు నడుమ హోమాన్ని భక్తి శ్రద్ధలతో జరిపించారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని అధికారులను విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్చంద్ ఆరోపించారు. నగరంలో ఎక్కడ డ్రైనేజీ పొంగకుండా ఎప్పటికప్పుడు ఫీల్డ్ విజిట్ చేసి పరిశీలిస్తూ సమస్యలు పరిష్కరించాలని, త్రాగునీటి లీకేజీలను అరికట్టాలని అధికారులను ఆదేశించారు. తన పర్యటనలో భాగంగా బెంజ్ సర్కిల్, రామలింగేశ్వర నగర్, నేతాజీ బ్రిడ్జ్ ప్రాంతాలని పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అధికారులందరూ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ వర్షాలు పడినా రోడ్లపైన వర్షపు నీరు చేరకుండా ఉండేటట్లు చర్యలు తీసుకోవాలని అన్నారు.
నగరంలో ఎక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పొంగకుండా ఎప్పటికప్పుడు ఫీల్డ్ విజిట్ చేస్తూ పరిశీలిస్తూ సమస్యలను పరిష్కరించాలని, త్రాగునీటి లీకేజీలను అరికట్టాలని, కాల్వెట్లను రిపేర్ చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజా ఆరోగ్య సిబ్బంది ఎప్పటికప్పుడు చెత్త సేకరణ సమయానికి చేసుకుంటూ పరిసరాలను పరిశుభ్రంగా చూసుకోవాలని అన్నారు. రామలింగేశ్వర్ నగర్లోని ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ పరిశీలించి ఆ ట్యాంక్ నుండి మంచినీరు త్వరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని, అందుకు అనుగుణంగా రిపేర్లు సత్వరమే నిర్వహించాలని అన్నారు. రామలింగేశ్వర్ నగర్లోని ఎస్టీపీ పరిశీలించి అమృత్ పథకం 2.0 ద్వారా జరుగుతున్న పనులను సత్వరమే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర బడ్జెట్ అన్ని వర్గాల వారికి మేలు చేసేలా ఉందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాదినేని యామిని అన్నారు. మధ్యతరగతి ప్రజలకు వికసిత భారత ఫలాలు అందేలా ఉన్నాయని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నేతలు ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ నాయకులు కూడా విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. వైసీపీ పాలనలో కేంద్ర పథకాలను స్టిక్కర్లు వేసుకున్నారని వ్యాఖ్యలు చేశారు. గత 5 ఏళ్లలో అద్భుతమైన పాలన అన్న వారు ఇప్పుడు తప్పుపడుతున్నారని తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాదినేని యామిని సీతారాంపురంలోని రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో ఆమె మాట్లాడుతూ మహిళలు, రైతులు, శ్రామికులకు ఆసరా ఇచ్చే బడ్జెట్ ఇది అని, లక్షలాది మందికి ఉపాధి కల్పించేలా ఆలోచన చేస్తారన్నారు. 12 లక్షల ఆదాయం వరకు ఎటువంటి పన్ను లేకుండా చేస్తారని అన్నారు. మహిళలకు 4 లక్షల కోట్లు ప్రత్యేకంగా బడ్జెట్లో కేటాయించారని, ఏపీకి సంబంధించి పోలవరం రాజధాని నిర్మాణం కోసం నిధులు కేటాయించారని అన్నారు. పోలవరం మొదటి దశ పనులకు దాదాపు 35,000 కోట్లు ఇచ్చిందన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేసేలా కూటమి ప్రభుత్వం పాలన చేస్తుందని అన్నారు. పీఎన్ఏ పదం పలకడం చేతగాని వైసీపీ నేతలు బడ్జెట్ గురించి నీతులు చెప్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని, అందుకే ప్రజలు 11 సీట్లకే పరిమితం చేసి ఇంట్లో కూర్చోబెట్టారని విమర్శలు గుప్పించారు. అమరావతి, భ్రమరావతి అని కుట్రలు చేసి రాజధానిని నాశనం చేశారన్నారు. మీరెన్ని కుట్రలు చేసినా ప్రజలు కూటమి పక్షాన ఉన్నారని అన్నారు. అర్ధరాత్రి తలుపులు మూసి విభజన చేసిన కాంగ్రెస్కు తమను విమర్శించే అర్హత లేదని అన్నారు. పిల్ల కాంగ్రెస్ కూడా రాష్ట్రాన్ని నాశనం చేసి ఇప్పుడు నీతులు వల్లిస్తుందని వ్యాఖ్యలు చేశారు. మోడీ ఆధ్వర్యంలో అనేక రైల్వే ప్రాజెక్టులు, జాతీయ రహదారుల నిర్మాణం ఏపీలో జరిగిందని అన్నారు. అటు మహిళలు, ఇటు పేదలు, రైతులు, శ్రామికులు వీరందరికీ కూడా 4 ముఖ్యమైనటువంటి పిల్లర్లని మొదటి నుంచి చెప్తూ వీరికి అన్ని విధాలుగా ఆసరాన్ని ఇచ్చేటటువంటి బడ్జెట్ని ప్రవేశపెట్టడమే కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి టెక్నాలజీని ఉపయోగించుకుంటూ అత్యంత ఉపాధిని కల్పించేటటువంటి నౌకా నిర్మాణం కానీ, టూరిజం కానీ, హాస్పిటాలిటీ, వివిధ రంగాల్లో ఎలా స్కిల్ డెవలప్మెంట్ ఇవ్వాలి, లక్షలాది మందికి ఏ విధంగా ఉపాధిని కల్పించాలని ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మనందరికీ తెలిసిందే 12 లక్షల లోపు 12.75 లక్షల లోపు ఆదాయం ఉన్నవారికి 0 ఇప్పుడు ఆదాయ పన్ను. ఆ తర్వాత కూడా 0 నుంచి 4 లక్షల వరకు 5% ఇలాగ స్లాబులు పెట్టారు. ఇవే కాకుండా సీనియర్ సిటిజన్లకి టీడీఎస్ ఇదివరకు 50,000 లోపు ఉంటే కనుక టీడీఎస్ పడేది, ఇప్పుడు దాన్ని 1,00,000 రూపాయలకి మినహాయింపును పెంచడం జరిగింది. మహిళలకి మనం చూస్తే మహిళలు అనగానే కేవలం మహిళా శిశు సంక్షేమ శాఖనే గుర్తొస్తూ ఉంటుంది. కానీ రూరల్ డెవలప్మెంట్, అలానే హెల్త్కి సంబంధించి ఇలా వివిధ శాఖలకు సంబంధించి మహిళలకు చూస్తే అక్షరాల 4.45 లక్షల కోట్ల రూపాయలని మహిళా సంక్షేమం కోసం, మహిళా సంరక్షణ కోసం కూడా కేంద్ర బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది. ఇతర రంగాలకు వ్యవసాయం చూడండి, కిసాన్ క్రెడిట్ లిమిట్ పెంచారు. పంచాయతీ స్థాయిలోనే గోదాములు నిల్వలు పంటల్లో పండినటువంటి వాటిని ఏర్పాటు చేసుకునే విధంగా చేశారు. ఇలా అన్ని రకాల కేంద్ర బడ్జెట్ ఉంది. మన రాష్ట్రానికి వచ్చేటప్పటికి కూడా పోలవరం మొదటి దశకి సంబంధించి 30,436 కోట్ల రూపాయలకి అని చెప్పని నిర్ణయిస్తే దాంట్లో గతంలో మనకి దగ్గర 18,000 కోట్ల రూపాయలు, 18,279 కోట్ల రూపాయలని గతంలోనే కేంద్ర ప్రభుత్వం పోలవరం నిర్మాణానికి ఇవ్వడం జరిగింది. ఆ మిగిలినటువంటి గ్రాంట్లు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు 12,157 కోట్ల రూపాయలకు కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయడానికి అని చెప్పని ఆమోదం తెలిపింది. అంటే పోలవరానికి సంబంధించి మొదటి దశ ఏదైతే ఉందో దానికి సంబంధించి మొత్తంగా 30,436 కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వము ఇదివరకు ఇచ్చినవి కాకుండా ఇప్పుడు ఇచ్చి ఆ మొత్తాన్ని భరించి త్వరితగతిన ఏదైతే 2026-27 కల్లా పూర్తి చేయాలన్న లక్ష్యానికి అటు ఎన్డీఏ కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితోటి ఉన్నాము. మేము అహర్నిశలు కూడా పనిచేస్తున్నాం. అయినా సరే ఆ పోలవరంలో పి అంటే స్పెల్లింగ్లో పి అంటే కూడా సరిగ్గా పలకడం చేత కానటువంటి వైసీపీ వాళ్ళు ఈ రోజున ఏ నిధులు ఇచ్చారు అని చెప్పని మాట్లాడుతున్నారు.
ఫిబ్రవరి 3 విద్యుదీకరణకు శతాబ్ది ఉత్సవాలు జరిపించేందుకు రైల్వే శాఖ సంసిద్ధమైందని రైల్వే డిఆర్ఎం నరేంద్ర పటేల్ అన్నారు. తొలి విద్యుత్ రైలు పట్టాలెక్కిన ముంబై రైల్వే స్టేషన్లోని ఈ వేడుకలు జరపనున్నట్లుగా వెల్లడించారు. భారతీయ రైల్వే రోజురోజుకు అభివృద్ధి చెందుతుంది. అత్యాధునిక టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ ముందుకు కొనసాగుతుంది. దేశంలో బ్రిటిష్ కాలంలో మొదలైన రైల్వేల నిర్మాణం స్వతంత్రం తర్వాత భారత ప్రభుత్వం మరింతగా అభివృద్ధి చేసిందని రైల్వే డిఆర్ఎం నరేంద్ర పటేల్ అన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలోని అన్ని ముఖ్య పట్టణాలను కలుపుతూ రైల్వే లైన్లు నిర్మించిందని, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,00,000 కిలోమీటర్ల మేర రైల్వే లైన్లు విస్తరించాయని అన్నారు. 7,301 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. వీటి ద్వారా నిత్యం 20,000కు పైగా రైళ్లు ప్రయాణిస్తున్నాయని, సుమారు 2.5 కోట్ల మంది ప్రయాణిస్తున్నారని అన్నారు. భారతీయ రైల్వే సంస్థ అరుదైన ఘనత సాధించిందని అన్నారు. రైల్వేలో విద్యుదీకరణ మొదలై 100 ఏండ్లని, అంటే తొలిసారి విద్యుత్ రైలు పట్టాలెక్కి 100 సంవత్సరాలు నిండిందన్నారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 3వ తేదీన విద్యుదీకరణకు శతాబ్ది ఉత్సవాలను జరిపించేందుకు రైల్వే శాఖ రెడీ అయిందని, తొలి విద్యుత్ రైలు పట్టాలెక్కిన ముంబై రైల్వే స్టేషన్లోనే ఈ వేడుకలు జరపనున్నట్లుగా భారతీయ రైల్వే సంస్థ వెల్లడించిందన్నారు. 100 ఏళ్ల విద్యుదీకరణ వేడుకలను ఫిబ్రవరి 3వ తేదీన ముంబై రైల్వే స్టేషన్లో ప్రారంభిస్తున్నామని, ఆ తర్వాత స్మారకోత్సవం జరుపుతామని, ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్లో టెక్నికల్ ఇతర సెమినార్లు నిర్వహిస్తామని, ఆ తర్వాత పలు కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని రైల్వే సిఆర్పిఓ నేల వెల్లడించినట్లుగా నరేంద్ర పటేల్ పేర్కొన్నారు. Indian Railways is celebrating 100 years of electrification of railways. In the month of February in 1925, 100 years ago, the first electrified train had ran between the erstwhile Victoria Terminus, now called CSMT, to Kurla. That was the first time when the electrified train ran in India. Since then, and before that, since 1853, railways have seen various stages of traction, right from steam engine era to a diesel era, and from diesel era now the finally electrification is completing. We are happy to tell that our Honorable Prime Minister Sri Narendra Modi ji had given us a call to go for 100% electrification, and this was included in all the budgets. Electrification was given a very, very huge push, and the result of it is that you can see in the last 8 to 10 years the pace of electrification is very fast, and we are now almost 98% electrification across the country. And our Railway Minister Sri Ashwini Vaishnav ji is hopeful that electrification will be completed by within next 12 to 18 months. Indian Railways will be 100% electrified, and in fact this will be the first ever railways in the world to be 100% electrified. Speaking about our South Central Railways, our General Manager and our PCEE had been pushing the railway electrification with a vigorous pace, and Vijayawada division has almost completed 100% electrification. Even Sikandrabad, Guntur, Guntukal divisions are almost nearing the electrification. And our General Manager and our PCEE, they have told us to ensure that the vision of our Prime Minister is fulfilled and we complete the electrification within next year. Thank you. వైసీపీ పాలనలో ప్రకృతి సంపదను చెరబెట్టిన అడవి దొంగ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డిని ఆయన అక్రమ ఆస్తుల విలువ మన రాష్ట్ర బడ్జెట్ 2 లక్షల కోట్లను దాటిపోయిందని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు ఆరోపించారు. మాజీ సీఎం జగన్, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి, కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడితో సహా అక్రమాలకు పాల్పడ్డ ప్రతి ఒక్కరిపైన చర్యలు ఉంటాయని అన్నారు. చట్టం నుంచి ఎవరు తప్పించుకోలేరని, అందరినీ మెడపెట్టి లోపల తోస్తామని హెచ్చరించారు. చిత్తూరు జిల్లా సోములలో జరిగిన జనంలోకి జనసేన బహిరంగ సభలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పెద్దిరెడ్డిపై జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవిని అడ్డుపెట్టుకుని రాష్ట్ర సంపదను దోచేశారని అన్నారు. తమను గెలిపించిన ప్రజల సమస్యలు శాసనసభలో మాట్లాడలేనప్పుడు 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏమీ చేయలేదంటూ వైసీపీ సన్నాసులు, కుక్కలు అనేక విమర్శలు చేస్తున్నారని, వారు కళ్లు తెరిచి అభివృద్ధిని చూడాలని హితో పలికారు. పెద్దిరెడ్డి అంటే దౌర్జన్యాలు, దోపిడీలు, అరాచకాలకు మారుపేరుగా నిలిచారనే విషయం పుంగనూరు నియోజకవర్గంలో మారు మోగుతుందని విమర్శించారు. పెద్దిరెడ్డి తన అక్రమ ఆస్తుల విషయం ఎప్పటికైనా బయటపడుతుందన్న భయంతోనే మదనపల్లి ఆర్డీఓ కార్యాలయంలో రికార్డులను దహనం చేయించారంటూ విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చి 7 నెలలు అయింది. ఇంకా అచ్చేయలేదు, ఇచ్చేయలేదు, ఆ స్కీమ్ రాలేదు, ఈ వెల్ఫేర్ స్కీమ్ రాలేదని నోటుకొచ్చినట్లు వాగే వైసీపీ
గోండాలకి, కుక్కలకి, వైసీపీ సన్నాసులకి ఒక విషయం చెప్పు. వృద్ధులు, వితంతువుల పెన్షన్ ఒకేసారి 1000 పెంచి 4000 1వ తేదీనే వాళ్ళ ఇళ్ళ దగ్గరే ఇస్తున్నాం. దివ్యాంగులకి రెట్టింపు పెన్షన్ అందిస్తున్నాం. ప్రతి నెల 64 లక్షల మంది పెన్షన్దారులకు పెన్షన్ ఇవ్వడానికి దాదాపు 20,537 కోట్లు కూటమి ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. ఏడాదికి 33,000 కోట్లు. 5 ఏళ్లలో 1.60 lakh crores పెన్షన్స్ కోసం ఖర్చు చేస్తుంది. ఇది దేశంలోనే ఒక పెద్ద రికార్డు. అర్చకుల వేతనం 10,000 నుంచి 15,000కి పెంచారు. 198 అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభించారు. హై స్కూళ్ళల్లో కూడా విద్యార్థులకి డొక్కా సీతమ్మ పథకం కింద మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నారు. ఇవి కాకుండా ఇంకా చాలా 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 చేస్తున్నారు. అయినా సరే కూటమి ప్రభుత్వం ఏమీ చేయట్లేదు అని చెప్పే వాళ్ళకి కళ్ళు మూసుకొని బలవంతంగా నిద్ర నటించేవాడిని మనం ఏం చేయలేం. వైసీపీ ప్రభుత్వం అలాంటిదే. సో ఇందాక నుంచి నేను చేస్తున్న స్టేజ్ మీద ఉన్న చాలామంది ఆలోచించారు. మన వాళ్ళందరూ కొంచెం పెద్ద మనిషి తరాగా, నాకు అంత పెద్ద మనిషి తరా చేత కాదు. పెద్దిరెడ్డి అక్రమాల గురించి కొంచెం మాట్లాడుకుందాం. అంటే నేను రాయలసీమకి ఎలక్షన్ క్యాంపెయిన్కి ఓన్లీ తిరుపతి వరకే వచ్చాను, ఒకసారి కలిగిరి దాకా వచ్చాను. ఆ తర్వాత రావడానికి నాకు అవకాశం దొరక్క నేను పవన్ కళ్యాణ్ గారి పిఠాపురం నియోజకవర్గంలో పనిచేయాల్సి వచ్చింది. అయితే చాలామంది ఇక్కడ చెప్పారు ఏంటంటే పెద్దిరెడ్డికి మేము చాలా భయపడతారండి మన వాళ్ళందరూ. చాలామంది కొంచెం మీరు జాగ్రత్త అని. పెద్దిరెడ్డి కదయా, వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కదయా, వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డిగా భయపడలేదు, ఇతనెంత అని చెప్పి. న్యాయంగా ధర్మంగా ముందుకెళ్ళేటువంటి ఓ గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పనిచేస్తున్న మాకు పెద్దిరెడ్డి కాదు కదా, ఏ సుబ్బారెడ్డి పిచ్చిరెడ్డి కూడా మాకేమో లెక్కలేదు. డోంట్ కేర్. సో ముందు పెద్దిరెడ్డి అక్రమాల గురించి ఇక్కడంతా స్టేజ్ మీద ఉన్న చాలామంది ఉన్నారు మా జన సైనికులు, వీర మహిళలందరూ. అలాగే ఇక్కడున్న ఏ రాయి రప్ప చెట్టు పుట్టం కదిలించినా సరే ఈ పెద్దిరెడ్డి అక్రమాలు ఎన్ని దారుణాలు చేశారు ప్రతి ఒక్కళ్ళు చెప్తారు. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా చెప్పారు. అయినా ఒకసారి మీకు గుర్తు చేయదు. అన్నీ ఉన్నాయి, అన్ని లిస్ట్ ఉన్నాయి. అడవి దొంగ నువ్వు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి 2 లక్షల కోట్ల అక్రమాస్తులు కూడా పెట్టాడు. 2 లక్షల కోట్లు లెక్క పెట్టాలంటే ఎంతసేపు పడుతుందో, ఎన్ని రూములు కావాలో అర్థం చేసుకోండి. ఆయన అక్రమాస్తుల విలువ మన రాష్ట్ర బడ్జెట్ 2 లక్షల కోట్లను దాటిపోయింది. సరే, అన్నిటికన్నా సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే ఈ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అనే వ్యక్తి దాదాపు 2 లక్షల పైగా ఓట్లు వేసి గెలిపిస్తే శాసనసభకు వచ్చి నీ ప్రజల తరఫున నీ గొంతు వినిపించడానికి ధైర్యం చాలా. నీకు ఎమ్మెల్యే పదవి ఎందుకు? అర్జెంటుగా రాజీనామా చేయాలని మేమందరం డిమాండ్ చేస్తున్నాం. నీకే కాదు, మీ వైసీపీలో 11 మంది ఎమ్మెల్యేలు ఇంక్లూడింగ్ మీ నాయకుడు జగన్ రెడ్డి కూడా గెలిచి ఎందుకు మీరు శాసనసభకు రాలేకపోతున్నారు? ఎందుకు మీ వాయిస్ వినిపించలేకపోతున్నారు? భయం. అంటే మీరు అధికారంలో 150 సీట్లు వచ్చినప్పుడు నోటుకు వచ్చినట్టు బిహేవ్ చేశారు, ప్రజల జీవితాలతో ఆడుకున్నారు. ఇక్కడ అతని బాధితులు ఇక్కడ ఇంకా ఉన్నారు. టైం లేక వాళ్ళతో మాట్లాడే అవకాశం మాకు లేదు, మాట్లాడించే అవకాశం రాలా. మీకు సిగ్గు, అభిమానం, ధైర్యం ఉంటే వచ్చి మీ గొంతు శాసనసభలో వినిపించండి. యూట్యూబర్లతోటి యూట్యూబ్లోను తర్వాత న్యూస్ ఛానల్స్లో మాట్లాడటం కాదు. ఇంక్లూడింగ్ జగన్ రెడ్డికి చెప్తున్నాం, వచ్చి నీ వాయిస్ శాసనసభలో వినిపించు. ఏమన్నా అంటే మాకు మైక్ ఇవ్వట్లేదు, మాకు మైక్ ఇవ్వలేదండి. అరే మీరు వచ్చి మాట్లాడండి, ఆ మైక్ ఇస్తారు, అప్పుడుగా తెలుస్తుంది. అది రావడానికి, అది వచ్చి అసలు శాసనసభ చుట్టుపక్కల రావడానికి మీకు ధైర్యం సరిపోట్లా. మొత్తం అధపాతాలను పడిపోయారు కదా, అందుకని భయం. రండి, మీరు అధపాతాలో ఉన్నారు కదా, అక్కడి నుంచి మాట్లాడండి, కనీసం వినపడద్దు మాకు. ఇంకోటి, ఒకే ఒక
వైసీపీ నాయకులు ఇంక్లూడింగ్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎవరెవరి ఆస్తులైతే అడ్డగోలుగా కబ్జా చేశారో ఇవన్నీ కూడా బయటకు తీస్తాం. గుంటూరు జిల్లా వడేశ్వరంలోని కోనేరు లక్ష్మీయ విశ్వవిద్యాలయానికి A++ గుర్తింపు పొందేందుకు న్యాక్ బృందానికి లంచాలు ఇచ్చిన ఆ సంస్థ యాజమాన్యంపైన తీసుకున్న సభ్యులపైన సిబిఐ కేసు నమోదు చేసింది. మొత్తం ఇందులో 14 మంది నిందితులుగా చేర్చింది. కోనేరు లక్ష్మీయ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ KLEF ప్రెసిడెంట్ ఇతర ప్రతినిధులతో పాటు న్యాక్ బృందంలోని 10 మంది సభ్యులను నిందితులుగా సిబిఐ పేర్కొంది. 10 మందిని అరెస్టు చేసింది. వైఎస్ఆర్సీపీ పని అయిపోయిందని ఆ పార్టీ నుంచి తలపండిన నాయకులు సైతం బయటకు వెళ్లిపోతున్నారని ఆర్యవైశ్య వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ డుండి రాకేష్ అన్నారు. ఏదో ఒక పార్టీలోకి వెళ్లేందుకు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు వంటి వారు ప్రయత్నిస్తున్నారని, వారిని కూటమి పార్టీలోకి ఎవరు చేర్చుకోవడం లేదని ఆయన స్పష్టం చేశారు. విద్యాధరపురంలో మీడియా సమావేశంలో మాట్లాడిన రాకేష్ వైఎస్ఆర్సీపీ నేతలపై ధ్వజమెత్తారు. వైఎస్ఆర్సీపీ పాలనలో దేవాలయాలపై దాడులు జరిగితే ఒక్కరిని పట్టుకున్న పాపారం పోలేదంటూ ఆరోపించారు. వెల్లంపల్లి డ్రామాలను ప్రజలు పట్టించుకోరని, ఆయనని ఏ పార్టీలో చేర్చుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రాజ్యాంగ విరుద్ధంగా తప్పులు చేసి ప్రజలకు ఇబ్బందులు కలిగించిన వారిపై చర్యలు తప్పవని అన్నారు. త్వరలో ఏర్పాటు చేయనున్న ట్రిబ్యునల్ ద్వారా వారిపై విచారణ జరగనుందని వెల్లడించారు. తమకు కక్ష సాధింపు రాజకీయాలు తెలియవని, తెలిసి ఉంటే వైఎస్ఆర్సీపీ నేతలు బయట తిరిగేవారు కాదన్నారు. కేంద్ర బడ్జెట్ చిరు వ్యాపారాలకు ఊతమిచ్చేలా ఉందని, ఈ బడ్జెట్ను ప్రజలందరూ స్వాగతిస్తున్నారని డుండి రాకేష్ చెప్పారు. మరి ఏదైతే నిన్న పెట్టిన బడ్జెట్ చాలా సామాన్య ప్రజలందరికీ కూడా ఆమోదజ్ఞమైన విషయం. అలాగే ఆ బడ్జెట్లో 12 లక్షల రూపాయల వరకు ఆదాయ పన్నును మినహాయించటం మధ్యతరగతి కుటుంబాలకి, చిరు వ్యాపారస్తులకి చేయూతనిచ్చే అంశం. మరి ఇంత పెద్ద అంశాన్ని కేంద్ర ప్రభుత్వం కానీ ఎన్డీఏ కూటమి కానీ ముందుకు తీసుకెళ్ళటం ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. మేము కూడా తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం తరపున దీన్ని అందరం కూడా స్వాగతిస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా ఎన్డీఏ కూటమి ఏర్పడిన దగ్గర నుంచి మేనిఫెస్టోలోని అంశాలని ప్రతి ఒక్కదాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఒక్కొక్కదాన్ని పరిశీలిస్తూ ప్రజల నుంచి సమన్యాయం చేయాలి, పేద ప్రజలకు ఉపయోగపడాలి, బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండాలన్న ఒక ఆలోచనతో ఎన్డీఏ కూటమి ముందుకెళ్తా ఉంది. ఇలాంటి తరుణంలో వైసీపీలోని నాయకులు అవాక్కులు చవాక్కులు కటింగ్ మాస్టర్లు బయలుదేరారు. నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు, అద్దు అదుపు లేకుండా. వాళ్ళందరికీ ఒకటే చెప్తా ఉన్నా, చిత్తశుద్ధిని మీరు లెక్కేసుకోవాలి. ఎన్డీఏ కూటమి పేద మధ్య తరగతి కుటుంబాలకి అండగా నిలబడాలన్న ఒక ఆలోచనతో కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటూ సానుకూల వాతావరణంలో అనేక నిధులు రాష్ట్రానికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటే మీరు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం సరైన పద్ధతి కాదని మరొకసారి కూడా తెలియజేస్తూ ఉన్నా. మరి ఈ విధంగా ఉంటే వైసీపీలోని తలపండిన నాయకులందరూ కూడా ఆ పార్టీని వీధి వెళ్ళిపోతూ ఉన్నారు. అది అందరికీ తెలిసిందే. గతంలో వాళ్ళు ఎవరైతే పెంచి పోషించిన ఎమ్మెల్సీలు కానీ, ఎవరైతే గెలుపొందిన రాజ్యసభ సభ్యులు కానీ ఆ పార్టీని వదిలి మాకొద్దురా బాబు ఈ నాయకత్వం అని వాళ్ళ నాయకత్వాన్ని చేదరించుకొని బయటికి వెళ్ళే పరిస్థితి ఉంది. అలాంటి తరుణంలో ఇక్కడ విజయవాడలోని ఏ షెల్టరు లేని ఒక 4 అడుగుల నాయకుడు కూడా ఏదో ఒక షెల్టర్ ఎత్తుక్కునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అనేక రూమర్లు క్రియేట్ చేస్తూ ఉన్నాడు. మేమందరం కలిసి పనిచేస్తాం, రేపు మేమందరం ఒకటే అని ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ నాయకుడికి ఒకటే గుర్తుపెట్టుకోవాలని చెప్తా ఉన్నాం. మాకు కక్ష సాధింపు రాజకీయాలు తెలియవు కాబట్టి ఈరోజు మీరు ఏం మాట్లాడినా రోడ్డు మీద చెల్తుందన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. మాకే కనుక కక్ష సాధింపు రాజకీయాలు కనుక తెలిసుంటే ఈరోజు మీరెవ్వరూ కూడా మార్కెట్లో తిరిగే పరిస్థితి కూడా ఉండదని మళ్ళోసారి తెలియజేస్తా ఉన్నా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఢిల్లీలో బీజేపీ గెలుపు, దేశ ప్రగతికి మలపన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. సమ్మిళిత వృద్ధితోనే అభివృద్ధి సాధ్యమని వివరణ. ఇంద్రకీలాద్రిపై ఘనంగా వసంత పంచమి వేడుకలు, సరస్వతీదేవి అలంకారంతో భక్తులకు దర్శనమిస్తున్న దుర్గమ్మ. నగరంలో క్షేత్రస్థాయిలో పర్యటించిన మున్సిపల్ కమిషన్ ధ్యాన్చంద్. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని అధికారులకు ఆదేశం. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు, నమస్కారం.